ఇవాళ తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఇందులో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో టీటీడీ ఉద్యోగులకి ఒక వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాంట్రాక్ట్ అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులకి చాలా బెనిఫిట్స్ అయితే ఈ బోర్డు మీటింగ్లో లభించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కళ్యాణకట్లో పనిచేసినటువంటి అనేక మంది కార్మికులకు కూడా కొంత ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పీస్ రేట్ కింద ఇస్తున్నటువంటి వారికి ఇప్పుడు నెల వేతనంగా 20,000గా కేటాయించినటువంటి పరిస్థితి. అంటే గతంలో వీళ్ళు పీస్ రేట్ కారణంగా చాలా వరకు కూడా తక్కువ జీతాలు వాళ్ళకి వచ్చేవి. ప్రస్తుతం నెలకి 20,000 వాళ్ళకి కేటాయించడంతో పాటు కొన్ని బెనిఫిట్స్ అంటే బస్సు పాస్ కావచ్చు, లేదంటే లడ్డు సంబంధించినటువంటి కార్డులు ఇవన్నీ కూడా కేటాయిస్తున్నారు. కాబట్టి కొంత వాళ్ళు కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా మరో కీలక నిర్ణయం ఇటీవలే సీఎం జగన్ చేతుల మీదుగా కూడా ఒక ప్రాజెక్ట్ అయితే రూపుదిద్దుకుంది. అంటే ముఖ్యంగా టీటీడీ పర్మనెంట్ ఉద్యోగులకి ఇళ్ల స్థలాల కేటాయింపులకు సంబంధించి దాదాపు 3,518కి సంబంధించినటువంటి ఉద్యోగులకి ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి ఇటీవల నగిరి వద్ద ఒక భూమిని కూడా కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ ఒక్క భూమికి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వడానికి కూడా మరో 2 రోజుల్లో తిరుపతిలో ఉద్యోగస్తులకంతా కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా బోర్డు ఒక తీర్మానం అయితే చేసింది. మరో 1,500 మందికి ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి 80 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి వాళ్ళకు కూడా ఇవ్వడానికి సిద్ధమైనట్టయితే తెలుస్తుంది. దాంతోపాటు కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా ఇళ్ల పట్టాలు కేటాయించడానికి ఒక కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కూడా అటు చిన్న జీఎం గారు పెద్ద జీఎం గారు మఠాలకు సంబంధించి ఇప్పటికే నిర్వహణ బాధ్యతకు సంబంధించి అదనంగా ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా బోర్డు నిర్ణయం అయితే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అనేక లాభాలు కూడా ఈ ఒక్క బోర్డు మీటింగ్లో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే వాహన బేరర్లు కావచ్చు, లేదంటే ఉగ్రాణం కార్మికులకు సీల్డ్ లేబర్గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు కూడా పోర్టు కార్మికులకు సంబంధించి అంటే లడ్డు ప్రసాదాలు తయారు చేసేటువంటి పోర్టు కార్మికులకు కూడా నెలకి 10,000 జీతం పెంచే విధంగా కూడా బోర్డు నిర్ణయం అయితే తీసుకుందని కూడా చెప్పచ్చు. అంటే టీటీడీలో ఇంకా వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం 3,000 జీతం పెంచే విధంగా కూడా బోర్డు నిర్ణయం తీసుకుందని కూడా చెప్పచ్చు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2,000 మందికి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా కొంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పోర్టు కార్మికులకు సంబంధించి వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి కూడా దీనిపైన పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఎప్పటికీ కూడా వాళ్ళ కళలు నెరవేరలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాము, మాకు కనీస వేతనం కూడా రావట్లేదని చెప్పి కూడా వాళ్ళు అనేక సందర్భాల్లో అధికారులను మొరపెట్టుకున్నారు. కాకపోతే ఈ బోర్డు మీటింగ్లో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అవే కాకుండా ఇక ఆలయాలకు సంబంధించి కావచ్చు, లేదంటే జరిగేటువంటి స్వామివారి కైంకర్యాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే బోర్డు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే సామాన్యులకి పెద్దపీట వేసే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కూడా చాలా పారదర్శకంగా 4 లక్షలకు పైగా టికెట్లు ఇచ్చారు. కాబట్టి అది విజయవంతంగా ప్రస్తుతం పూర్తయినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో సామాన్య భక్తులకి ఎంత త్వరితగతిన స్వామివారి దర్శనాలు అందజేయాలనేటువంటి ఒక దానిపైన కూడా బోర్డు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు కూడా ప్రస్తుతం శ్రీవాణి టికెట్లకు సంబంధించి అనేక విమర్శలు వస్తున్నటువంటి సందర్భంగా శ్రీవాణి టికెట్లు ఏ వైపు మళ్ళిస్తున్నారనే ప్రశ్నలు కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నటువంటి సందర్భంగా దానికి సంబంధించి కూడా బోర్డు ఒక కీలక ప్రకటన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అంటే శ్రీవాణి నిధులకు సంబంధించి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, లేదంటే ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు ఇప్పటికే టీటీడీ వెచ్చిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఆ నిర్ణయాలకు సంబంధించి కూడా బోర్డుకి ఒక తీర్మానం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో టీటీడీ ఇవాళ బోర్డుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగులకి అంటే కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, లేదంటే పర్మనెంట్ ఉద్యోగులకు కూడా ఒక వరాల జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల ఉద్యోగులకు కూడా శ్రీవారి దర్శనానికి సంబంధించి కొంత వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కూడా మొరపెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఉద్యోగులకి పెద్దపీట వేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకొని వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా దాదాపు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకి మరో 5 మందికి కూడా ₹300 స్పెషల్ ఎంట్రీ కూడా కేటాయించినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అనేక నిర్ణయాలు కూడా ఇవాళ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రొసీడింగ్స్ ఇంకా జరగబోతోంది. ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి మరో 2 రోజుల్లో
తిరుపతిలో ఉన్నటువంటి మహతి ఆడిటోరియంలో ఉద్యోగస్తులకి దాదాపు 3,158 మందికి ఉద్యోగస్తులకి ఇళ్ల పట్టాలు కేటాయించడానికి కూడా ఇప్పటికే బోర్డు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అటు కార్మికులు కావచ్చు మరి కొంతమంది కూడా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇవాళ తిరుమలలో ఒక ఊహించని పరిణామం అయితే చోటు చేసుకుంది. బోర్డు మీటింగ్ ప్రారంభం కాకముందు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా కార్మికులంతా కూడా ఆందోళన చేపట్టారు. అంటే బోర్డు సంబంధించినటువంటి మీటింగ్ ప్రతిసారి జరిగినప్పటికీ కూడా తమ సమస్యలు ఏమి కూడా టీటీడీ బోర్డుకి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలు కూడా తీర్చాలి, మా వేతనాలు పెంచాలి అనే దీనిపైన కూడా వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు. దానిపైన కూడా టీటీడీ బోర్డు ఆలోచించినట్టయితే తెలుస్తుంది. దాంట్లో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఇది మాత్రం చెప్పొచ్చు.